సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా న్యూరలాజికల్ డిజార్డర్స్. అందరూ వాడుక భాషలో అంటారు నరాల వీక్నెస్ అట అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు నరాల వీక్నెస్ అంటే ఏంటి? నరాల జబ్బు ఎందువల్ల వస్తుంది? న్యూరలాజికల్ డిజార్డర్స్ ఎందువల్ల వస్తాయి? కారణాలు ఏంటి? వస్తే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి? రావడానికి గల కారణాలు ఏంటి? మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు? వచ్చాక ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి? మరి న్యూరలాజికల్ డిజార్డర్స్ బాధపడుతున్న వారికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నరాలు అందరికీ తెలుసు. వెయిన్స్ అని ఇంగ్లీష్లో అంటాం. సిరలు, ధమనులు అని చెప్పేస్తుంటాయి. సిరలు అంటే చెడు రక్తాన్ని గుండెకి తీసుకొస్తాయి. ధమనులు అంటే శరీర భాగాలకి మంచి రక్తాన్ని చేరవేస్తూ ఉంటాయి. ఇవి నరాల యొక్క ప్రాముఖ్యత, అవి చేసే పనులు అవి. మరి ఇంత ప్రశస్తమైనటువంటి నర్వ్స్ పనిచేయకపోవడం లేదా చచ్చిపడిపోవడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఎందువల్ల సంభవిస్తూ ఉంటాయి అని చూసినట్లయితే, తదేకంగా ఒకే దగ్గర ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు కింది ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆ ప్రాంతంలో తిమ్మిరి రావడం, కాస్త శరీరం మొద్దుపారిపోయినట్టుగా అనిపించడం జరుగుతుంది. ఇది సహజం, ప్రతి సమస్య ఇంకా లేచి మళ్ళీ నడుస్తూ ఉంటే ఎప్పటిలాగా అవుతుంది. కానీ కొంతమందిలో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ డ్రాప్ అవుట్ సర్క్యులేషన్ అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల? ఈ రోజుల్లో చాలామంది అసలు ఎవరు కూడా తలకి నూనె పెట్టడం లేదు. అది ప్రధాన సమస్య అన్నమాట. ప్రతి నరం, ప్రతి నాడి, ప్రతి వెయిన్ బ్రెయిన్కి అనుసంధానించబడుతుంది. కేంద్ర నాడీ మండలానికి అనుసంధానించబడుతుంది. దాన్నే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. మనం మాట్లాడుతున్నాం అంటే ధ్వని నాడి బ్రెయిన్కి అటాచ్మెంట్ అయి ఉంటుంది. దృశ్య శ్రవణ నాడి అంటే చూపుకు సంబంధించినటువంటి నాడి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఈ విధంగా ప్రతి ప్రాంతం నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. అన్ని నరాలు ప్రతి శరీరంలో అన్ని అవయవాలు సమంగా పనిచేయాలి అంటే బ్రెయిన్ ద్వారానే సర్క్యులేట్ అవుతాయి. అన్నింటికి సందేశాలు బ్రెయిన్ నుంచే పంపించబడతాయి. తల నుంచి కాలి వేలి వరకు కూడా రక్త ప్రసరణ ఉంటుంది. అంటే నర్వ్స్ అక్కడి వరకు పనిచేస్తున్నాయి అని అర్థం. కాబట్టి ఇంత ప్రాముఖ్యత వహించినటువంటి రక్తనాళాలు మరి చచ్చుబడినాడు, రక్త ప్రసరణలో అవాంతరాలు ఏర్పడినాడు, ఎలాంటి అవలక్షణాలు ఏర్పడతాయి? బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అంటారు. రక్తపోటు ఉన్న సందర్భాల్లో, అలాగే స్థూలకాయం, బరువుతో బాధపడుతున్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో కూడా నరాల జబ్బులు వెలువడే అవకాశం ఉంటుంది. అదే పెరాలిసిస్, పక్షవాతం అవ్వచ్చు, ఇంకా పార్షల్ పక్షవాతం అవ్వచ్చు, శరీరం పూర్తిగా చచ్చుబడడం అవ్వచ్చు, ఇలాంటివి సంభవించే అవకాశం. అలాగే డయాబెటీస్ పేషెంట్స్లో కూడా, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి నరాలు పట్టుగా ఉండాలి, సరిగ్గా పనిచేయాలి అంటే మరి ఏం చేయాలి అని చూస్తే, ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది చూడాలి. వాటి వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని అర్థం. ఇందాక చెప్పినట్లు ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. నిన్నే మొన్న పేపర్లో ఎగ్జిబిట్ కూడా అయింది. ప్రతి కూల్ డ్రింక్లో, ఈచ్ అండ్ ఎవ్రీ శీతల పానీయాలలో విషయం కలుస్తుంది, ప్రిజర్వేటివ్ సరిగా లేవు, హానికరం అని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు గెజిట్ రిలీజ్ చేశారు. అందులో ఇచ్చారు అన్ని రకాల శీతల పానీయాలు బాగా లేవు, ప్రతిది కూడా విషతుల్యం అయిపోయింది, వాటి వల్ల ప్రాణానికి, ఆరోగ్యానికి ముప్పు ఉంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఎలాంటి కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు తాగకూడదు. ఇంక్లూడింగ్ విత్ కోకోనట్ వాటర్, కొబ్బరి బోండా నీళ్ళు కూడా తాగకూడదు. ఎందుకు అంటే కొబ్బరి బోండాకి ఏదో రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అలాగే వాటర్ మిలన్, పుచ్చకాయలకు కూడా ఇంజెక్షన్ ఏదో ఇస్తున్నారు. కాబట్టి అవి కూడా తినకూడదు, తాగకూడదు. ఇవి దృష్టిలో ఉంచుకోండి. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న అవయవాలు చచ్చుబడడానికి అవకాశం.
స్మోకింగ్, డ్రింకింగ్ కూడా, ఆల్కహాల్ డ్రింకింగ్ కూడా ప్రాణహాని. రక్తనాళాల గోడల్లో మందు బారిపోయి రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడినట్లయితే పెరాలిసిస్, పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భోజనం, మనం తీసుకుంటున్నటువంటి అసంబద్ధమైనటువంటి ఆహారం, బేకరీ ఐటమ్స్, ఆల్ టైప్స్ జంక్ ఫుడ్స్, అలాగే బయట దొరికేటటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేటటువంటి ఆహార పదార్థాలు, బయట తయారు చేసిన ఆహార పదార్థాలు ఏవీ తినకూడదు. వీటన్నింటి వల్ల కూడా ఆరోగ్యానికి హాని అని చెప్పవచ్చు. ఎందుకంటే వాటన్నింటిలో ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్, ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ కలుస్తున్నాయి. ఎసెన్సెస్, రకరకాల ఎసెన్సెస్ కలుపుతున్నారు. ఇవన్నీ కూడా శరీరానికి హాని కలిగజేస్తున్నాయి. చీజ్, బటర్ ఇవన్నీ కూడా శరీరానికి హాని. వాళ్ళు వాడకూడని నూనెలు వాడుతున్నారు, షుగర్స్ వాడకూడని వాడుతున్నారు. ఇవన్నీ ప్రమాదానికి హేతువు. కాబట్టి ఇవన్నీ కూడా మానివేయడం సర్వదా శ్రేయస్కరం. వీటన్నింటి వల్ల ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. అలాగే రక్తనాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణకి అంతరాయం కలుగుతుంది. రక్త ప్రసరణకి అంతరాయం కలిగినప్పుడు వెంటనే ఈ పెరాలిసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అంటే పక్షవాతం రావడానికి అవకాశం ఉంది. శరీరంలో ఏ భాగమైనా రావచ్చు. అంటే బ్రెయిన్లో రైట్ సైడ్ బ్లడ్ వెజల్స్ చిట్లినా, లేకపోతే రక్తంలో గడ్డ కట్టినా, ఎడమ భాగం అంతా, ఎడమ చేయి కాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది. కదలికలు కోల్పోతారు. అదే ఎడమ భాగం తలలో, మెదడులో, బ్రెయిన్లో వెయిన్స్లో క్లాట్స్ ఏర్పడిన, వెయిన్స్ చిట్లిన, కుడివైపు పూర్తిగా కాలు, చేయి స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదకరమైనటువంటి నరాల జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి న్యూరలాజికల్ డిజార్డర్స్ అనగానే సింపుల్గా తీసుకోవడానికి లేదు. ఎర్లీ స్టేజ్లో తిమ్మిర్లు వస్తున్నాయి, కూర్చుంటే కాళ్ళు లాగేస్తున్నాయి, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా, అవన్నీ సూచనలు. జాగ్రత్త పడి సరైనటువంటి ఔషధాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఏ మనిషి కూడా నాన్ వెజిటేరియన్లో మటను, ఎండు చేపలు, ఫ్రాన్స్ తినకూడదు. చికెన్, ఫిష్, ఎగ్ తినండి. అన్ని రకాల పళ్ళు తినండి. అలాగే ఉదయం, సాయంత్రం పాలు తాగండి. వంట నూనెల్లో 2 రకాల నూనెలు మాత్రమే వాడండి. వేరుశనగ నూనె, అదే గ్రౌండ్నట్ ఆయిల్, లేదా తిల్ ఆయిల్, ఈ 2 రకాల నూనెలు మాత్రమే వాడండి. మిగతా అన్ని రకాల నూనెల్లో, వంట నూనెల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటున్నాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంతా కూడా శరీరంలో పేరుకుపోయి చెడు కొలెస్ట్రాల్గా రూపాంతరం చెంది ఈ గుండె జబ్బులు రావడానికి, పెరాలసిస్, స్ట్రోక్ రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. వన్స్ పెరాలసిస్, స్ట్రోక్ ఎప్పుడైనా వచ్చినట్లయితే వెంటనే మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు సంప్రదించండి. అశ్రద్ధ చేయకండి, అలక్ష్యం చేయకండి. అలా వస్తే మేము సరైనటువంటి వైద్య చికిత్సలు అందిస్తూ పూర్తి స్వాంతన చేకూర్చే అవకాశం ఉంటుంది. టోటల్లీ బెడ్ రిటర్న్, బెడ్ పైన పడిపోయి 2-3 సంవత్సరాలుగా మంచం పైనే ఉండి కాళ్ళు చేతులు కదపలేని వారికి కూడా, పక్షవాతం నుంచి టోటల్ బాడీ అరెస్ట్ అయింది, కదలలేదు అనుకున్న వాళ్ళకి కూడా పూర్తి స్వస్థత చేకూర్చే అవకాశం ఉంది. పూర్తిగా వారికి బాగు చేసే అవకాశం ఉంటుంది. దానికి కాను ఇక్కడ నర్విటోన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఈ ఉదయం, సాయంత్రం భోజనానంతరం 2 మాత్రలు లేదా 3 మాత్రలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి మేము సూచించడం జరుగుతుంది. కానీ పూర్తిగా నర్వస్ డిజార్డర్స్, పక్షవాతం లాంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు. దానికి సరిపడినటువంటి బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉన్నట్లయితే వారికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. వారికి గాను ప్రత్యేకంగా ఆయిల్ అప్లికేషన్స్, పంచకర్మ వైద్య పద్ధతిలో ఆయుర్వేద వైద్య చికిత్సను అందిస్తూ పూర్తి స్థాయిలో వారికి ఆరోగ్యాన్ని అందించే అవకాశం ఉంది. అలా ఎవరైనా మీ దగ్గర వాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్యల్ని మాతో ముచ్చటించవచ్చు. అవసరాన్ని బట్టి మీకు సరైనటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దగలమని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.